శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకు. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. కొంతకాలమే ఈ లోకము అంతలో కనబడి మాయామగు. కొంతకాలమే ఈ లోకము అంతలో కనబడి మాయామగు. చింతాలన్నీయో వీడి ప్రభు చెంత చేరిన సంతాసముగా ఇచ్చు నిత్య సుఖముల్. చింతాలన్నీయో వీడి ప్రభు చెంత చేరిన సంతాసముగా నిచ్చు నిత్య కృపముల్. శాంతి సంతోష సమాధానములు సదా యేసులో దొరుకు. చేరువారికి కోరువారికి అనుగ్రహించబడు. చేరువారికి కోరువారికి అనుగ్రహించబడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మాపలో తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మా ప్రభా మా అనుదిన పాఠం కొరకు మేము వెళుతుంటుండగా మీ దాసుని నన్ను జ్ఞాపం చేసుకొని అభిషేకించి మీ దగ్గర మాటలు వర్తమానం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎవరెవరు ప్రియమైన సహోదర సహోదరులు, యవనస్తులు, పెద్దవారు, దైవ సేవకులు ఎవరెవరు ఇక్కడ ఉంటున్నారో అటు వారందరితో మాట్లాడుతూ వారిని బలపరుస్తూ వారిని ఆదరిస్తూ వారిని ధైర్యపరుస్తూ వారిని సిద్ధపరచవలసినగా ప్రార్థిస్తుంటున్నాం. ఈ కొన్ని నిమిషాలు ఎలాంటి యొక్క ఆటంకం లేకుండా చేయమని ప్రార్థన చేస్తూ మీ దగ్గర హస్తాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన అవకాశం పడిన స్థుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచుచున్నాము తండ్రి. ఆమేన్. రండి ఒక మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 47వ వచనం నుండి. యేసు యూదాయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన వద్దకు వెళ్ళి తన కుమారుడు చావు సిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి ఆయన స్వస్థపరచవాలని వేడుకొనెను. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రం నమ్మరని అతనికి చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావకమని పేరు రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీ వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతను ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతను ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పారు. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరం అని విడిచిందని అతనితో చెప్పారు. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొని కనుక అతను అతని ఇంటిన వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చేసిన 2వ సూచక్రియ. చాలు. చదవని లేఖన భాగాన్ని ప్రభాషించి దీవించగాక. ఇక్కడ ఇంతకుముందే మరి కానాన్ అనే ప్రాంతానికి వచ్చి ఒక సూచక్రియ జరిగించాడు ప్రభు. ఇప్పుడు మళ్ళీ అదే గలిలయ ప్రాంతానికి వచ్చి మరొక సూచక్రియ ఇక్కడ జరిగిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మరి ప్రభు ఒక మాట చెప్పాడు కదా మనకు సంవత్సర వాగ్దానాల్లో. యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు? నా శాంతినే మీకు ఇస్తానన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేవారికి మతం ఇవ్వడు ఆయన, లేకపోతే ధనము, ఆస్తులు, లేకపోతే గొప్ప పేరు ప్రఖ్యాతులు అవి కాదు. వాడవి ఇవ్వాలన్నా ఇవ్వగలడు ఆయన.
వాటికన్నా ప్రాముఖ్యంగా మానవునికి కావాల్సినటువంటిది ఏంటంటే శాంతి, సంతోషము, తృప్తి. ఈ మూడు మానవునికి అవసరం. ఇక్కడ ఒక కుటుంబాన్ని మనం గమనిస్తున్నాం. అది గలిలయ ప్రాంతంలో ఉన్న ఒక కుటుంబం. ఆయన ఒక ప్రధాని అంటే సామాన్యుడు కాదు, చాలా ఉన్నతమైనటువంటి స్థానం కలిగినటువంటి వాడు. ఆయన దగ్గర దాసులు కూడా ఉన్నారు, ఆయన కుటుంబం ఉన్నది. అయితే ఆ కుటుంబంలో కుమారుడు మరి ఒక జ్వరం పీడితులైపోయి హై టెంపరేచర్ వచ్చేసి ఇక బ్రతుకుతాడు అనే ఆశ లేకపోయింది. అలాంటి సమయంలో మరి ఈ యొక్క అధికారి లేక ప్రధాని ప్రభు వచ్చాడని తెలుసుకొని పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా, నా కుమారుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, మీరు వస్తే ఆవిడ బ్రతుకుతాడని ఆయనను మరి బ్రతిమలాడుకుంటాడు. ప్రియమైన సోదరుడా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? ఆయన ఒక ప్రధాని, ఆయన ఒక కుటుంబం గలవాడు, ఆయనకి ధనం ఉన్నది, ఆస్తి ఉన్నది, పేరు ఉన్నది, ప్రఖ్యాతి ఉన్నది, దాసులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. ఏమి లేదంటే సమాధానం లేదు. సమాధానం లేని పరిస్థితి అంటే కుమారుడు వ్యాధిగ్రస్తుడు అయిపోయినాడు. ఆ కారణం చేత తల్లికి కానీ తండ్రికి కానీ అక్కడ పనిచేసే వారికి కానీ ఏమాత్రం కానీ శాంతి కానీ సమాధానం కానీ లేని పరిస్థితుల్లో వారు ఉంటూ ఉన్నారు. నేడు ప్రపంచం అంతా కూడా అనేక కుటుంబాలు ఇలాంటి అనుభవాలు ఉండనే పోతున్నాయి. వారికి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి డబ్బు ఉన్నది, ధనం ఉన్నది, ఆస్తులు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, మరి బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, ఎన్నో ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణం చేత శాంతి సమాధానం లేని వారిగా ఉంటున్నారు. ఇక్కడ కుమారుని బట్టి తనకు శాంతి లేదు. కొన్ని కుటుంబాల్లో కుమార్తెను బట్టి శాంతి ఉండదు. కొన్ని కుటుంబాల్లో మరి భార్యను బట్టి శాంతి ఉండదు. కొన్ని కుటుంబాల్లో భర్తను బట్టి శాంతి ఉండదు. కొన్ని కుటుంబాల్లో మరి బంధువులు బట్టి శాంతి ఉండదు. కాబట్టి అనేకమైనటువంటి శాంతి కోల్పోయే పరిస్థితులు మన కుటుంబాల్లోకి వస్తాయి. ఆ విషయాన్ని తను ఎలాగా పరిష్కరించుకోగలిగినాడు? ఒక ప్రధాని గుండి నేను ప్రధానిని, నేను పరిష్కరించుకోగలిగినని చేయగలిగినాడా? తను చేయలేకపోయినాడు. ఈనాడు కూడా చాలామంది కూడా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు చేయలేకపోతూ ఉంటున్నారు. చూడండి, రాజకీయ నాయకులు ఏం చేసుకుంటున్నారు? మా దగ్గర డబ్బు ఉందంటున్నారు, ఎండల్లో పడి తిరుగుతూ ఉంటున్నారు. మా దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉన్నారంటున్నారు, మాకు ఓట్లు వేయమని చెప్పేసి అనేకమైనటువంటి గృహాలకు వెళ్ళి వీధులకు వెళ్ళి తిరిగి అడుక్కుంటున్నారు. అవసరమా? శాంతి లేదు వాళ్ళకి, తృప్తి లేదు వాళ్ళకి, సమాధానం లేదు వాళ్ళకి. అందుకనే వారు ప్రధానులైనప్పటికీ కూడా, గొప్పవారైనప్పటికి కూడా, అధికారులైనప్పటికి కూడా శాంతి సమాధానం లేకుండా ఒకరి మీద ఒకరు, ఆ పార్టీ మీద ఈ పార్టీ, వారి మీద వీరు నిప్పులు చెరుక్కుంటూ ఉన్నారు. ఒకరినొకరు దూషించుకుంటూ ఉన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా పరిపాలన అంటే? ఇదేనా మనకు శాంతి సమాధానాలు ఇచ్చేటటువంటి యొక్క పరిపాలకులు అంటే? ఒకసారి ఆలోచించేయండి. ప్రధాని అయ్యుండి కూడా, ఆ ప్రాంతానికి గొప్ప వ్యక్తి అయినా కూడా కుటుంబంలో నెమ్మది లేని వాడైపోయినాడు. ప్రియమైన సోదరులారా, ఈ బిడ్డ ఆరోగ్యం కొరకై ఎన్ని ప్రయత్నాలు చేస్తుండొచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేస్తుండొచ్చు. మరి ఆయన అంత స్థాయిలో ఉన్నాడు కాబట్టి డాక్టర్లు పిలుచుకొని ఉండొచ్చు, వైద్యులు ఆయన ఇంటికి వచ్చి ఉండొచ్చు, ట్రీట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. కానీ లాభం లేకపోయింది. కాబట్టి ఈ దినాల్లో కూడా చాలామంది ఎక్కడికి రావాలో, ఎవరి దగ్గరికి వచ్చి ఏమి చెప్పుకోవాలో అది మర్చిపోయినారు. వారి యొక్క సొంత జ్ఞానము, సొంత తెలివితేటలు, సొంత ఆలోచన విధానములు వెళుతున్నారే కానీ వారికి ఏమాత్రం కూడా జవాబు దొరకటం లేదు. అందుకనే అలసిపోయినాడు. అయితే ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే,
ప్రభువు ఆ ప్రాంతానికి వచ్చాడని తెలుసుకున్నాడు. ఈయన ప్రధాని. నేను అనుకుంటే ఒకవేళ గలిలియలో కనాను ఊరిలో ఒక ప్రధాని ఉన్నాడు కదా, అక్కడ కూడా ఏ ప్రధాని? విందు ప్రధాని. అలాంటి ఆయన ఉంటాడు ఈయన, లేక ఆయన. అందుకని తెలుసుకున్నాడు. అక్కడ ఒక అద్భుతం చేశాడు, అక్కడ ఒక సూచక్రియ చేశాడు, ఇప్పుడు కూడా చేస్తాడని చెప్పేసేసి పరిగెట్టుకుంటూ ఆయన దగ్గరికి వచ్చినాడు. నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు వచ్చాడని తెలిసిన తర్వాత, లేక ప్రభు యొక్క వాక్యము మన దగ్గరికి వచ్చిందని తెలిసిన తర్వాత, లేక దైవ సేవకుడు మనకు సమీపంలో ఉన్నాడని తెలిసిన తర్వాత, లేక దేవుని యొక్క సంఘము మనకు సమీపంలో ఉందని తెలిసిన తర్వాత అక్కడికి వెళ్తున్నారా? ప్రభు దగ్గరికి వెళ్తున్నారా? దైవ సేవకుని దగ్గరికి వెళ్తున్నారా? దేవుని మందిరానికి వెళ్తున్నారా? మన కష్టం ఏంటో, మన బాధ ఏంటో, మన ఇరుకు ఏంటో, మన ఇబ్బంది ఏంటో, మన పరిస్థితి ఏంటో, మన వ్యాధులు ఏంటో, మన రోగాలు ఏంటో, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కొరకై ప్రభు దగ్గరికి వెళ్తున్నారా? ఆయనలో ఉన్న తగ్గింపును బట్టి ఒక కార్యం జరుగుతుంది. ఆయనలో ఉన్న తగ్గింపును బట్టి ఒక కార్యం జరుగుతున్నది. ఎవరైతే తగ్గించుకుంటారో, నేను ఇంత వాడని అంత వాడను, మా దేవుడింత, మేము ఇంత చేసాము అంత చేసాము పుణ్యకార్యాలు, అలాంటి వారికి కాదు. తమను తాము తగ్గించుకునే వారికే దేవుడు మంచి కార్యం చేస్తాడు. చూసారా? ఆయన తన దాసులను పంపించవచ్చు కదా. మీరు వెళ్ళి యేసు ప్రభువుని తీసుకొని రండి అయ్యా, ఇదిగో ఒక నేను వాహనాన్ని పంపిస్తున్నాను, ఆ వాహనంలో ఎక్కించుకొని మా ఇంటికి తీసుకొని రమ్మని ఆయన పంపించవచ్చు కదా. కాలా, అలాగా తను చేయడానికి ఇష్టపడాల. తానే స్వయముగా ప్రభు దగ్గరికి వెళ్తుంటున్నాడు. ఎప్పుడు నీకు సమస్య ఉందో, ఏ ఇంటిలో సమస్య ఉన్నదో, ఏ వంటిలో సమస్య ఉన్నదో, ఏ సమస్యలు నీవులో ఉన్నావో నీవే రావాలి. కానీ ఎవరో వస్తే కుదరదు. ఇంటిలో ఎవరో ఒకరు వస్తే కుదరదు. సమస్యలు ఉన్నవారు రావాలి. ఎక్కడికి రావాలి? దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క ఇంటికి, దేవుని దగ్గరకు, ఆయన వాక్యం దగ్గరకు, వాక్యం నుంచి దైవ సేవకుల దగ్గరికి రావాలి. అప్పుడు నీ సమస్య పరిష్కారం అయిపోతుంది. అందుకని ఆయన ఏం చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు చూడండి. ఆయన ఒక మాట అన్నాడు, నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉన్నాను కనుక ఆయన వచ్చి ఆయన స్వస్థపరచమని వేడుకొనిను అంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆయన దగ్గర ఏం చేస్తున్నాడు? అయ్యా, నా కుమారుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, అయ్యా మీరు వచ్చి స్వస్థపరచండి అయ్యా అని బ్రతిమలాడుకుంటున్నాడు. ఎప్పుడైనా నీ బిడ్డల కొరకై చెడిపోతున్న బిడ్డలు, పడిపోతున్న బిడ్డలు, పాడైపోతున్న బిడ్డలు, మార్గం తప్పుతున్న బిడ్డలు, సొంత అవివేకంలో వెళ్తున్న బిడ్డలు, లోకస్తులుగా మారిపోయి దురాలాట్లు లోనైపోయినటువంటి నీ బిడ్డల కొరకై ఏనాడైనా ప్రభు దగ్గరికి వచ్చేవా? వచ్చే నేను ఎప్పుడు రోగం అయిపోయి చనిపోయేటప్పుడు, ఎప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు ప్రార్థన చేసుకోవడం, ఎప్పుడు పరిశుభ్రపోయేటప్పుడు ప్రార్థన చేసుకోవడం. అలాగా కాదు. ఎల్లవేళలా ప్రభు నీ కొరకై ఉంటాడు. నీ సమస్యల కొరకై నీ లోకానికి వచ్చింది. మన రోగాలు బాగు చేయడానికే నీ లోకానికి వచ్చింది. మన అలవాట్లు మానిపివేయడానికే నీ లోకానికి వచ్చింది. మన ప్రవృత్తులన్నీ మార్చడానికే నీ లోకానికి వచ్చింది. మన సంస్కార విధానాన్ని మార్చడానికి లోకానికి వచ్చింది. ఈ లోకం మొత్తం పరిశుద్ధపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్న దురాత్మలని మనం వెళ్ళగొట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అసమానతలన్నీ తొలగించి అందరూ సమానంగా చేసి దాని కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఈనాడైనా గమనించేవా, గ్రహించేవా? అందుకనైనా ప్రభు దగ్గరికి వచ్చి తగ్గించుకొని తన కుమారుని గురించి చెప్తూ ఉంటున్నాడు. అయ్యా నువ్వు రావాయ్యా, నా ఇంటికి రావాలయ్యా, నువ్వు
ప్రియమైన సోదరి సోదరులారా, అడిగినావా ఎప్పుడైనా సరే, నా హృదయంలోకి రానాయనా, నా కుటుంబంలోకి రానాయనా, నా సంఘంలో నీవు ఉండు ప్రభువా, నా సేవలో నీవు ఉండు ప్రభువా, ఏనాడైనా అడిగినావా అని. అందుకనే కార్యాలు జరగటం లేదు. తగ్గించుకొని ప్రభు దగ్గరికి అడగడమే ప్రార్థన అంటాడు, దానినే ప్రార్థన అంటాడు. అందుకని ఏం చేస్తున్నాడు? ప్రభు ఒక మాట అన్నాడు, మీరు ఎప్పుడు చూసి క్రియలే కోరుతూ ఉంటారు, నన్ను నమ్మరు మీరు. ఎన్నిసార్లు చెప్పాను కదా, మీ మధ్యలోకి వచ్చాను కదా, వాక్యం అందించాను కదా, మీకు చెప్పాను కదా. అప్పుడలా నేను ప్రధానమంత్రిని, లేక నేను ప్రధానిని అనుకున్నావు, నేను అధికారిని అనుకున్నావు. ఇప్పుడు కష్టం వచ్చినప్పుడా, శ్రమ వచ్చినప్పుడా నా దగ్గరికి వచ్చేది, ఏదో ఒక సూచక్రియ చేస్తాను, అప్పుడు నీకు విశ్వాసం వస్తుందా? చూసారా ప్రియులారా, ఇక్కడ మరొక తలపు ఏంటంటే, ప్రభు ఏమన్నాడంటే, అప్పుడేమన్నాడు, యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఇక్కడ మరొక మాట జ్ఞాపకం చేసుకున్నా. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్ళాడో, ప్రభు ఏం చేస్తున్నాడో తెలిసిన, ఏం చేస్తున్నాడు ప్రభు అక్కడ? నీ వెళ్ళు, నీ కుమారుడు స్వస్థపరచబడ్డాడు అని చెప్పేసి వచ్చాడు. నీ వెళ్ళిపో ఇక్కడి నుంచి, నీ కుమారుడు స్వస్థపరచబడ్డాడు అని చెప్పాడు. ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చారో ఆయన ఎప్పుడు కూడా వట్టి చేతులతో పంపించడు. అందుకని మనం పాడిన పాట కూడా, చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడు. చేరే వాళ్ళకి, కోరే వాళ్ళకి శాంతి సమాధానం ఇస్తానని చెప్పాడు, సంతోషం ఇస్తానని చెప్పాడు. అందుకని చెప్పాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయిక. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఏంటి మా ఇంటికి రావడం లేదు ఈయన, వెళ్ళిపోమని చెప్తున్నాడే అని అవిశ్వాసపడ్డా? అవిశ్వాసపడలా. ఆయనలో ఉన్న రెండో లక్షణం ఏంటంటే, ప్రభువు చెప్పిన మాటను నమ్మాడంతే. నువ్వు నమ్మగలుగుతున్నావా? దేవుని వాక్యం చదువుతూనే ఉన్నా, దేవుని వాక్యం వింటూనే ఉన్నా, వ్యవసాయకులు బోధిస్తుంటే వింటూనే ఉన్నా, నమ్మగలుగుతున్నావు ఆ మాట అని? నమ్మలేదు కదా. అందుకనే ప్రియమైన నా సోదరి సోదరుడా, నమ్ము, నమ్మాలా నీవు, అప్పుడు కార్యం జరుగుతుంది. ప్రభు దగ్గరికి వచ్చావు, దైవసేవకుని దగ్గరికి వచ్చావు, ప్రార్థన చేసుకొని పోయావు, అంతే వెళ్ళిపోతావు. అయితే నీవు దేని కొరకు వచ్చావో, దేని కొరకే ప్రార్థన చేసుకున్నావు, అది జరుగుతుందని నువ్వు నమ్మితే అది జరిగి తీరుతుంది. అందుకని ఇక్కడ ఏం జరుగుతుందంటే, నమ్మాడు, నమ్మి ఆ మాట నమ్మి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంతలో ఏమైపోయిందంటే, దాసులు వచ్చారు ఎదురుగా. ఆయన దాసులు వచ్చారు. దాసులు ఆలోచన చేస్తున్నారు, మా యజమానుడు పోయాడే, ఒక రోజు అయిపోయింది, ఇంతవరకు రాలేదే, మరి ఎందువల్ల రాలేదు ఆయన, ఏమిటి కారణమై ఉంటుంది? కాబట్టి ఎలాగా ఈ విషయాన్ని ఆయన తెలియాలా? కుమారుడైతే బాగుపడ్డాడే, కుమారుడు స్వస్థత దొరికిందే, మరి విషయం తెలియదు కదా యజమానుడికి అని వాళ్ళు ప్రయాణం అయిపోయి వస్తూ ఉన్నారు. ఆయన కూడా ప్రయాణమై వస్తూ ఉంటున్నారు. అప్పుడు ఏం చెప్పారు తెలిసిన వాళ్ళు? దాసులు చెప్పారు, అయ్యగారు మీ కుమారుడు స్వస్థపరచబడ్డాడండి అని అన్నాడు. ఆశ్చర్యపోయినాడు. నా కుమారుడు స్వస్థపరచబడ్డా? అవునయ్యా. ఎప్పుడు స్వస్థపరచబడ్డాడు? ఏ సమయాన్ని స్వస్థపరచబడ్డాడు? అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, ఆయన అడుగుతున్నాడు, ఏ సమయంలో ఏ ఏ ఏ టైంలో నా కుమారుడు స్వస్థపరచబడ్డాడు అని అడిగాడు. ఇప్పుడు అన్నాడు, అయ్యా నిన్న 1 గంటకు అని చెప్పాడు. ఆయన జ్వరం విడిచిపోయింది అని చెప్పారు. ప్రియమైన సోదరి సోదరుడా, గొప్ప విశ్వాసం మనలో ఉండాలి. అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, నేను ప్రభు నాతో చెప్పింది అదే సమయం కదా, ఆయన చెప్పిన సమయంలోనే ఇది జరిగింది.
ఎంత ఆశ్చర్యకరమైన యేసుప్రభు అంటే చాలామందికి దినంలో చులకనైపోయింది. ఆయన 3 మేకులు పీక్కోలేడు అంటాడు. ఆయన మాటలో ఉన్న శక్తి చూడండి. యేసుప్రభు ఎంతటి వాడు, ఆయన ఎవరికి పుట్టాడు, ఆయన చరిత్ర ఏందని అడుగుతున్నారు చాలామంది. ఆయన ఎంత వాడో చూడు, ఒక్క మాట చాలు. ప్రభు యొక్క ఒక్క మాటే. ఎక్కడో ఉన్నాడు ఆ వ్యక్తి, దూరంగా చనిపోయే స్థితిలో ఉన్నాడు ఆ యవనస్తుడు. ఇక్కడి నుంచి ఒక్క మాట చెప్పాడు అంతే. ఆ మాటే ఆ యవనస్తుని స్వస్థపరిచేస్తుంది. అప్పుడు ఆశ్చర్యపోయినాడు ఆయన. అయ్యో, 1 గంట, నిన్న 1 గంట అంటే దాదాపుగా ప్రభు దగ్గర వచ్చి ఎంత సమయం అయిపోతుంది? ఒక్కరోజు అయిపోయింది. ప్రభు దగ్గరికి వచ్చి దాదాపు 1 రోజు అవుతుంది ఆయనకి. ఇప్పుడు దాసులు ఏం చేస్తారంటే ఇంకా రాలేదని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చారు. ప్రియమైన సోదరి సోదరుడా, అలాగొచ్చి లేకపోతే జరిగిపోతుంది ఆ కార్యాలు. ఒక అరగంట వచ్చి కూర్చుంటాం, వాక్యం వింటాం, ప్రార్థన చేసుకుంటున్నాం, కార్యం జరగాల. లేకపోతే మందిరానికి వస్తాం, 2 గంటలు 3 గంటలు కూర్చుంటాం, కార్యం జరగాల. ఆయన చూడు, నిన్న 1 గంటకి వచ్చిందంటే ఆయన ఎంత సమయం ప్రభు దగ్గర గడిపాడో చూడు. 2 సార్లు ఆయన అడిగినాడు, అయ్యా కుమారుడు చావాలా, చనిపోతున్నాడు అయ్యా, దయచేసి రాయ్యా, దయచేసి రాయ్యా. ఒకసారి కాదు, 2 సార్లు ఆయన అడిగాడు. మనం ఒక్కసారి ప్రార్థన చేస్తాం, జరగలేదనుకో ఇక మన సొంత మార్గాలు పట్టేసేస్తాం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ప్రభు జవాబిచ్చేంత వరకు కూడా మనం ఉండాల్సిందే, మనం అడగాల్సిందే. అప్పుడే కార్యం జరుగుతూ ఉంటున్నది. అందుకనే ఇప్పుడు ఆయన జ్వరం విడిచిందే నిన్న 1 గంటకు. చూసారా, గంటలతో కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్నది. గడియలేంటి, దినాలేంటి, వారాలేంటి, నెలలేంటి, సంవత్సరాలేంటి, ఇంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో రాస్తే పరిశుద్ధ గ్రంథం తప్పు అంటారు కొందరు, పరిశుద్ధ గ్రంథం జరగలేదంటారు కొందరు. ఎంత జ్ఞానము, ఎంత వివేకము, ఎంత విచక్షణారహితము. సరే బాగా అర్థం చేసుకున్నాను. 1 గంట ఆయన నోటిలోంచి ఎప్పటివరైతే మాట వచ్చిందో అప్పుడే జరుగుతుంది. నీ పనైనా నా పనైనా మనందరి అవసరతలైనా, అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, భౌతిక సంబంధ ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు అయి ఉండవచ్చు, బంధువుల ద్వారా వచ్చే ఇబ్బందులు అయి ఉండొచ్చు, స్నేహితుల ద్వారా వచ్చే ఇబ్బందులు అయి ఉండొచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా వచ్చే ఇబ్బందులు అయి ఉండొచ్చు. ఎలాంటి యొక్క ఇబ్బందులైనా సరే ఆయన నోటి మాట అయ్యేంత వరకు కూడా అది కొనసాగుతూనే వస్తుంది. ఆయన నోటి మాట అయ్యేంత వరకు కూడా అది కొనసాగుతూనే వస్తుంది. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు యొక్క మాట కొరకు మనం ఎదురు చూడాలి. మనం ప్రార్థన చేస్తాము, ఆయన కూడా ప్రార్థన చేశాడు, ప్రభు యొక్క మాట కొరకు ఎదురు చూశాడు. ఈరోజు దేవుని బిడ్డలైన వాళ్ళు, విశ్వాసులైన వాళ్ళు ప్రార్థన చేసి వెళ్తారు, కానీ ఆ ప్రార్థన జవాబు కొరకు ఆయన నోటి నుండి వచ్చే మాట కొరకు ఎదురు చూడరు. ప్రభు ఏం చెప్పబోతున్నాడు, ప్రభు నాకేం ఇవ్వబోతున్నాడు, ఆయన ఏమి మాట్లాడబోతున్నాడు, ఎదురు చూడరు. ప్రార్థన చేస్తారు, లేచి వెళ్ళిపోతారు. మందిరానికి వస్తారు, ప్రార్థనా కూడికి అంటారు, కొన్ని విషయాలు చెప్పినప్పుడు టగటగ అప్పచెప్పేస్తారు, ప్రార్థనలో వెళ్ళిపోతారు. కానీ పట్టడం నేర్చుకోవాలి. ప్రార్థించడం కాదు, కానీ ప్రార్థించిన తర్వాత కనిపెట్టడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకని ఆయన కనిపెట్టినప్పుడు ఆయనతో మాట్లాడాడు. తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది, కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. అతడును అతని ఇంటి వారందరూ కూడా విశ్వాసము రావాలి. అతను అతని ఇంటి వారంటే వారి భార్య, ఒకవేళ బిడ్డలు ఉంటే బిడ్డలు, ఇంకా ఎవరున్నారు ఇంటిలో, దాసులు, ఇంకెవరు ఉంటారు, బంధువులు కూడా. వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు, నమ్మినారు. ఏమి నమ్మారు, ప్రభువును. ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన దేవుడే, ఈయన జగద్రక్షకుడే, ఈయన లోకరక్షకుడే,
ఈయనే గొప్ప దేవుడు అని వాళ్ళందరూ కూడా ఆయనను నమ్మారు. అంటే దాని అర్థం ఏంటి? అంతకుముందు వాళ్ళు ప్రభువు నమ్మేవాళ్ళు కాదు, వారు వేరే యొక్క విశ్వాసం వాళ్ళది. అయితే ప్రభు ఎప్పుడైతే కార్యం చేసినారో వారిలోకి విశ్వాసం వచ్చింది. చూడండి, ఇప్పుడు అక్కడ వారందరూ కూడా నమ్మాల్సి వచ్చింది. వారందరి విశ్వాసం మారిపోయింది. దీనికి కారణం ఏంటంటే ఆ బిడ్డకు, ఆ యవనస్తునికి వచ్చిన జ్వరము. కాబట్టి దేవుడు ఏదైనా మీ జీవితంలో కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ ఏదైనా ఆయన ఒక కార్యం చేయాలని కోరుకుంటే ఇలాంటి ఒక పరిస్థితిని, ఒక కష్టాన్నో, శ్రమనో, బాధనో, రోగమునో, వ్యాధినో మన జీవితాల్లో మనకు ఆయన అనుమతిస్తాడు. దానిని బట్టి ఆయన శక్తి అక్కడ కనబడుతుంది, ఆయన ప్రేమ అక్కడ కనబడుతుంది, ఆయన సాక్షాత్ దేవుడని రుజువుపరుచుకుంటున్నాడు. అందుకనే చాలామంది ప్రభుని అంగీకరించిన తర్వాత కూడా, ఏంటి బ్రదర్ మాకి కష్టాలు, ఏంటి మాకి శ్రమలు, ఏంటి మాకి బాధలు, ఏంటి మాకి ఇబ్బందులు అని అనేక విధాలుగా మనము బాధపడుతుంటాం కదా. దాని వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. ఇక్కడ దేవుడు మహింపరచబడాలంటే ఆ యొక్క వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. నీ బిడ్డలో ఏదో కార్యం జరగాలన్నప్పుడు దేవుడు దాన్ని అనుమతించాడు. దాని కొరకు నీవు రావాలా. నిన్ను బట్టి కుటుంబంలో గొప్ప మార్పు జరగబోతున్నది. ఆ బిడ్డలాగా జరగకపోతే కుటుంబంలో అంత మార్పు వచ్చేది కాదు. ఈ రోజున నేను మీకు ఈ వాక్యం అందిస్తున్నానంటే దాదాపుగా వచ్చిపోయి చెప్పిందంతా కూడా నా కుటుంబంలో కూడా నెరవేరింది. నా కుటుంబంలో నేను 11వ వ్యక్తిని. అప్పటికే చాలామంది పుడుతున్నారు, చనిపోతున్నారు. 4 మిగిలినాం. ఆ చివరి వాడిని నేనే. నాకు కూడా హై ఫీవర్ జ్వరం వచ్చేసింది. చాలా చిన్నవాడిని. ఇక బ్రతికడానికి అవకాశం లేదు. అమ్మా నాన్నలకి బైబిల్ అంటే తెలీదు, చర్చ్ అంటే తెలీదు, సేవకుడు అంటే తెలీదు, పాస్టర్ గారు అంటే తెలీదు. ఏం చేయాలి మరి? వాళ్ళు చేయవలసినటువంటి అన్ని ఆ దినాల్లో పద్ధతులన్నీ చేశారు. ఏమీ కాలేదు. వాళ్ళకు ఉన్నటువంటి యొక్క విశ్వాసాన్ని బట్టి కొంతమంది దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, మొక్కున్నారు, ఏమీ కాలేదు. చనిపోతూనే వచ్చారు, అందరూ చనిపోతూనే వచ్చారు. నా నంబర్ కూడా వచ్చేసింది. అప్పుడు నన్ను ఒక మిషన్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఆ మిషన్ హాస్పిటల్లో దేవుని నమ్ముకున్నటువంటి ఒక చక్కని విశ్వాసం కలిగినటువంటి ఒక డాక్టర్ గారు మా అమ్మగారి కన్నీరు చూసి, అమ్మ ఏడవకమ్మ, నీ బిడ్డ బ్రతుకుతాడు, ఈ బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని ఆమె నన్ను తన చేతిలో తీసుకొని దేవునికి ప్రార్థన చేసి దేవుని పని కొరకై ప్రతిష్ఠించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నా పేరు ఆశీర్వాదంగా పెట్టారు. అందుకని నేను బ్రతికాను. ఈ 70 సంవత్సరాలు నేను బ్రతికి మీకు వాక్యం అందించగలుగుతున్నానంటే ఎన్నో అపాయాలు వచ్చినాయి, ఎన్నో రకాలైన యాక్సిడెంట్స్ జరిగినాయి, ఎన్నో రకాల వ్యాధులు వచ్చినాయి, ఎన్నో రకాలైనటువంటి యొక్క ఈ 70 ఏళ్ల జీవితంలో మీకు తెలియని విషయం ఏముంది? వృద్ధులకి ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి. అయితే ఆయన యొక్క కృప, తల్లిగారి యొక్క ప్రార్థన, దైవ విశ్వాసం కలిగినటువంటి డాక్టర్మ గారి ప్రార్థన ద్వారా నేటి వరకు కూడా సజీవుడినై ఉండి మీకు వాక్యం అందించగలుగుతున్నారు. ప్రియమైన సోదరులారా, తదుపరి విశ్వాసం లేని మా నాన్నగారికి విశ్వాసం వచ్చింది, విశ్వాసం లేని మా అమ్మగారికి విశ్వాసం వచ్చింది, బంధువులకు కూడా విశ్వాసం వచ్చేసింది. ముందందరూ కూడా విగ్రహారాధికులే. ఎవరు కూడా బైబిల్ చదవడం కానీ, మందిరానికి వెళ్ళడం కానీ, ప్రార్థన చేసుకునేవాళ్ళు కారు. కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్తామో, మన అవసరతను చెప్పుకుంటామో, ఆయన మనకేం చేస్తాడు? ఇప్పుడు ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చివరిగా చెప్తున్నాం, జాగ్రత్తగా వినండి. అక్కడ ఆ అబ్బాయి వ్యాధిని బట్టి అమ్మకు కానీ, నాన్నకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ, అక్కడ ఉన్న దాసులకు కానీ శాంతి లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభువు యొక్క నోటి మాట ద్వారా అక్కడ చనిపోయేటటువంటి ఆ యొక్క యవనస్తుడు బ్రతికిన కారణం చేత ఆ గృహానికి ఏమొచ్చింది?
శాంతి వచ్చింది, సమాధానం వచ్చింది, ఆనందం వచ్చింది, రక్షణ వచ్చింది, నిజదేవుని తెలుసుకోగలిగినారు. కాబట్టి నా ప్రియమైనటువంటి సోదరీ సోదరులారా, అందుకనే ప్రభు చెప్పిన వాగ్దానం ఈ సంవత్సరం మనకు, నా శాంతినే మీకు ఇస్తాను, నా శాంతినే మీకు ఇస్తాను. కాబట్టి ఎవరైతే శాంతిని కావాలని కోరుకుంటున్నారో వారందరూ కూడా ప్రభు దగ్గరికి వస్తాము, ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవానికి నమ్ము స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రి కాల సమయంలో మీరు మాట్లాడినటువంటి చక్కని మాటలను బట్టి మీకు నమ్ము స్తోత్రాలు. ఈ లోకంలోకి మీరు వచ్చిన ఉద్దేశం శాంతి లేని ప్రజలకు శాంతిని ఇవ్వడానికి వచ్చారు. ప్రభా, ఎవరు నీ దగ్గరికి వస్తున్నారో వారందరికీ శాంతిని ఇస్తూనే వచ్చారు. నాకు కూడా ప్రభు అలాంటి నా కుటుంబంలోనూ నా తల్లిదండ్రుల కుటుంబంలో కూడా ఒకప్పుడు లేని శాంతిని మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. అలాగే ప్రభువా, ఈ వర్తమానం వింటున్నటువంటి వారు అందరూ కూడా వారి ఏదైనప్పటికి కూడా ఈరోజు రాత్రే మీ దగ్గర తీసుకొని వచ్చి వారి కుటుంబంలో నా సమస్య మీకు చెప్పుకొని అసమాధానం తొలగించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ విన్న వారందరిని ఆశ్రయించి దీవించమని వేడుకుంటూ, ఎవరి కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, రకరకాల శ్రమల గుండా వెళుతూ ఉంటున్నారు వారందరూ జ్ఞాపకం చేసుకోమని, అదే సమయంలో మా దేశాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోనండి. నెమ్మది లేదు ఇప్పుడు ప్రభా, ఎటు చూసినా కూడా భయంకరమైన పోరాటాలు జరుగుతున్నాయి. శాంతి సమాధానం లేనటువంటి రాజ్యాలుగా ఉన్నాయి. మీరు దయతో కనికరించమని వేడుకుంటూ దీనిమై తగ్గించుకుంటూ ఎవరెవరు దేని కొరకై ప్రార్థించమన్నారో వారందరి కొరకై ప్రార్థన చేసుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుచితమైతే రేపు సాయంకాలం 7:30 గంటలకు మనకు ప్రార్థన కూడుకుంటుంది. అందరూ కూడా రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు విన్నారు కదా, ప్రభు దగ్గరికి వచ్చి మన అక్కర్లేంటో చెప్పుకుంటే ఆయన ఎలాగ కార్యాలు చేస్తారన్న విషయాన్ని మనం అందరం కూడా పొందుతాం. కాబట్టి రేపటి దినము సంఘముగా అందరూ కూడుకుందాం, ప్రభుని ప్రార్థిస్తాం. ప్రైజ్ లార్డ్.